మన చుట్టూ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఇప్పుడు అంతరిక్షంలో స్పేస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కూడా అంతే కీలకంగా మారుతుంది. భారత్ మీదున్న అసలు ఎన్ని ఉపగ్రహాలు వెళ్తున్నాయి అనేది మనలో చాలా తక్కువ మందికి తెలుసు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఎప్పుడు భారత్ మీదకు తిరిగి వచ్చేస్తాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవటమే స్పేస్ సిట్యుయేషనల్ అవేర్నెస్. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు భారత స్టార్టప్ దిగంతర కొత్త వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. అదే మొసాయిక్. ఆకాశంలో కదిలే ఉపగ్రహాలు, అంతరిక్ష వ్యవస్థలను, వ్యర్థాలను స్వయంగా గుర్తించి ట్రాక్ చేయడమే ఈ మొసాయిక్ యొక్క ప్రత్యేకత. సో ఆ మొసాయిక్ పని చేయడం కారణంగా మనకి అంతరిక్షంలో ఉన్న ఒక చిన్న పరికరం నిరంతరం గమనిస్తోంది. ఏ ఉపగ్రహాన్ని వెతకాలో ముందే చెప్పాల్సిన అవసరం లేదు. ఆకాశంలో కదిలే వస్తువులను స్వయంగా గుర్తించి అవి ఉపగ్రహాల, నక్షత్రాల, స్పేస్ డెబ్రిసా అని వేరు చేస్తోంది. ఇదే సరికొత్త వ్యవస్థ మొసాయిక్. భారత్ మీదుగా ఏ ఉపగ్రహం వెళ్తోంది, ఎప్పుడు వస్తోంది, ఎక్కడికి కదులుతోంది అనేది తెలుసుకోవడమే దీని లక్ష్యం. ఒకప్పుడు పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో విదేశీ ఉపగ్రహాలు భారత్ను ఎప్పుడు గమనిస్తున్నాయో తెలుసుకోవడం కీలకంగా ఉండేది. ఇప్పుడు అంతరిక్షంలో వేలాది ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. కమ్యూనికేషన్, నావిగేషన్, వాతావరణం, రక్షణ రంగాల్లో శాటిలైట్ల ప్రాధాన్యం పెరిగింది. అందుకే ఆకాశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం భారత్కు చాలా ముఖ్యం. సాధారణంగా ఒక శాటిలైట్ను ముందుగా గుర్తించి దాని వైపు కెమెరాను తిప్పుతారు. కానీ మొసాయిక్ మాత్రం ఆకాశంలోని ఓ ప్రాంతాన్ని మొత్తం గమనిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాయంతో కదిలే వస్తువులను గుర్తిస్తోంది. ఒక్క మొసాయిక్ యూనిట్ ఒక్క రాత్రిలోనే 400 నుంచి 500 వస్తువులను గుర్తించగలదు. ఇలాంటి మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేస్తే వేలాది వస్తువులపై నిఘా పెట్టొచ్చు. భారత్తో పాటు నమీబియా, చిలీ, న్యూ మెక్సికోలోనూ ఈ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి డేటా సేకరించడం ద్వారా ఉపగ్రహాల కదలికలను మరింత ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఇది కేవలం రక్షణ కోసమే కాదు, అంతరిక్షంలో తిరుగుతున్న చెత్త అంటే స్పేస్ డెబ్రిస్ వల్ల ఉపగ్రహాలకు ప్రమాదం ఉంటుంది. వాటిని ముందే గుర్తించి ఉపగ్రహాలను రక్షించడంలోనూ మొసాయిక్ ఉపయోగపడుతోంది. ఇందులో లాస్ట్ ఇన్ స్పేస్ ఫీచర్ మరో ప్రత్యేకత అని చెప్పుకోవాలి. నక్షత్రాలను గుర్తించి జీపీఎస్ లేకుండానే సిస్టమ్ తన స్థానాన్ని తెలుసుకోగలదు. అంతరిక్షంలోకి వెళ్లడమే కాదు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే ఇప్పుడు భారత్ లక్ష్యం.